ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడిన ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీరైతే థంబ్నెయిల్ చూస్తారు కదండి, 2 నెంబర్స్ ఉన్నాయి కదా. మీకు ఇష్టమైన వారిని తలుచుకుని, దుర్గమ్మ తల్లిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. చాలామంది ఎవరో ఒకరిని ఇష్టపడుతూ ఉంటారు. అది భార్యని కావచ్చు, స్నేహితురాల్ని కావచ్చు, లేదంటే ప్రేయసిని కావచ్చు. అలాగే వారు మనల్ని ఇష్టపడుతున్నారా లేదంటే నటిస్తున్నారా, వాళ్ళ మనసులో మన గురించి ఏమనుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే అమ్మా నాన్నల ప్రేమలు ఒకలా ఉంటాయి, భార్యాభర్తల ప్రేమ ఒకలా ఉంటుంది, స్నేహితుల ప్రేమ ఒకలా ఉంటుంది, చుట్టుపక్కల నైబర్స్ ప్రేమ ఒకలా ఉంటుంది. మరి వీరిలో ఎవరిది నిజాయితీ అయిన ప్రేమ, ఎవరు మంచిగా ఉంటున్నారు, ఎవరు నటిస్తున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి మీకు ఇష్టమైన వారి పేరు తలుచుకొని వీటిలో ఒక నెంబర్ అయితే చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. వారైతే ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అయితే 1వ నెంబర్ అండి. ఎవరైతే అనుకున్నారో, మీరు ఎవరి గురించి అయితే ఈ నెంబర్ అనుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారు ఇప్పుడు అన్నీ కూడా స్వయంగా తెలుసుకుందామండి. మీరు ఇష్టపడిన వారు ఎవరైనా కావచ్చు. ఒక ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా, లేదంటే ఒక లవర్ గురించి కావచ్చు, లేదంటే భర్త గురించి కానీ, లేదంటే భార్య గురించి కానీ, ఇలా ఎవరైనా సరే వారినైతే మీరు మనసులో అనుకోండి. అనుకున్నారు కదండి. వారైతే మీ మీద చాలా ఎఫెక్షన్గా ఉన్నారు, మీపై ఎంతో ప్రేమగా ఉన్నారు. కానీ మీలో డౌట్ ఉంది, వారు నా మీద ప్రేమగా ఉన్నారా లేదా అని అనుమానంతో అయితే మీరు ఉన్నారు. మీకైతే ఎటువంటి అనుమానం అవసరం లేదండి. ఎవరైతే 1వ నెంబర్ తాకారో వారందరికీ కూడా ఒక్కసారిగా అనిపిస్తుంది, మనం మాట్లాడే మాటల వల్ల లేదా మనం చేసే పనుల వల్ల అని మీరైతే అనుకుంటున్నారు. కానీ వారికి కోపం వచ్చినా సరే మిమ్మల్ని వదిలి వెళ్ళాలి అని వారైతే అస్సలు అనుకోవటం లేదు. ఎందుకంటే వాళ్ళు మనతో మాట్లాడకపోయినా సరే వారే వచ్చి మనకి ఫోన్ చేయటం, మన గురించి మాట్లాడాలి అని అనుకోవటం ఇలా చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మనం కాస్త టైం అనేది తీసుకోవాలన్నమాట. కోపంలో ఉన్నా సరే వారు ఫోన్ చేయగానే మనం కూల్ అయిపోతాం. ఈరోజు కాకపోతే రేపైనా మాట్లాడతారులే అని చెప్పి సైలెంట్గా ఉన్నా సరే వారికి మనపై ప్రేమ అనేది తగ్గదు. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, ఆ తర్వాత 3వ రోజైనా సరే వారే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తారు. అంత ప్రేమ అనేది వారికైతే మనపై ఉంటుంది. ఇప్పుడు మీరు మనసులో ఎవరి గురించి అయితే అనుకున్నారో అలాంటి వారు మీకు దొరకటం చాలా అంటే చాలా కష్టమండి. ఎందుకంటే అలాంటి వారు దొరికితే మీరు అస్సలు వదిలిపెట్టొద్దు. ఇప్పటి రోజుల్లో మనల్ని స్వచ్ఛంగా ప్రేమగా ప్రేమించేవారు అస్సలు లేరనమాట. ఎందుకంటే మనం మాట్లాడితేనే మాట్లాడే బంధాలు ఎన్నో ఉన్నాయి. కానీ మనం మాట్లాడినా మాట్లాడకపోయినా సరే వారే మనల్ని అర్థం చేసుకుని మనతో కన్విన్స్ చేసుకుని ఎంత గొడవ పడినా సరే ఏమాత్రం కోపం పెట్టుకోకుండా చక్కగా మన వద్దకు వచ్చి ఎటువంటి ఈగో లేకుండా మనతో మాట్లాడతారు. అలాంటి బంధం ఉంటే ఎలా వదులుకుంటాం చెప్పండి. కాబట్టి అంత ప్రేమ చూపించే వారిని మీరైతే అస్సలు మిస్ చేసుకోకండి. ఒక అదృష్టంగా ఆ భగవంతుడు మీకు ఒక వరంగా ఇచ్చిన ఆ అద్భుతమైన బంధాన్ని జీవితాంతం కూడా మీరు నిలుపుకోండి. అప్పుడు మీ జీవితం అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుందండి. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 2వ నెంబరు.
మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. మీరు వారి మీద ఎంత కోపంగా ఉన్నా సరే ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని ఎంతో ఉత్సాహపడుతున్నారు. అవునండి, మీరు ఎంత బాధలో ఉన్నా సరే ఆ వ్యక్తి మీకు సహాయం చేయటానికి మీ వద్దకు వస్తూ ఉన్నారు. వారికి మీపై ప్రేమ అనేది ఉంది, కానీ అది చూపించాలి అని, అలాగే మీ నుండి ముందు రావాలి అని అయితే వారు అనుకుంటున్నారు. అంటే మీ నుండే ముందు పిలుపు రావాలి అని అయితే ఆ వ్యక్తి కోరుకుంటున్నారు. ఏదైనా సరే ఒక విషయాన్ని మనం అనుకుంటూ ఉంటాము. మనం ఎలా అయితే చేస్తామో అలాగే వారు కూడా ఉండాలి అని ఆశపడతాము. అలా ఆ సమయంలో అలా లేకపోతే ఎందుకు ఫోన్ చేయలేదు, ఎందుకు మాట్లాడలేదు అని వారితో గొడవ పడతాము. అలాంటి సమయంలో ఏమవుతుంది అంటే వారైతే కాస్త నెగిటివ్గా మాట్లాడతారనమాట. ఇప్పుడు మీకు నచ్చినట్లుగానే ఉండాలా, మీతో మాట్లాడుతూనే ఉండాలా అనే ఆర్గ్యుమెంట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అంతే తప్ప వారికి మీపై ప్రేమ లేదు అని మీరు అస్సలు అనుకోవద్దు. వారైతే ఇలా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అలాగే వారు ఫోన్ చేస్తారులే, అస్తమాను నేనే చేసి వారిని విసిగించడం ఎందుకు అని కూడా ఆలోచిస్తారు. ఈ విధంగా ప్రతిసారి కూడా మీతోనే ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు అంటే మీపైన ఎక్కువగా ప్రేమ ఉంది కాబట్టి, మిమ్మల్ని తన వ్యక్తిగా, తన కుటుంబంలో ఒక సభ్యునిగా భావించారు కాబట్టి మీతోనే అన్నీ షేర్ చేసుకోవాలి, మీతో గొడవ పెట్టుకోవటం ఇవన్నీ చేస్తున్నారు. అలాగే మీ సైడ్ కూడా చాలా కరెక్ట్ ఉంది. ఎందుకంటే వారు మనతోనే ఉండాలి అని కోరుకోవటం ఏమాత్రం తప్పులేదు. వారైతే మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చేశారు. వారు మీ తర్వాతే ఎవరైనా సరే మీకంటూ ప్రత్యేకమైన స్థానం, ప్రత్యేకమైన హోదా ఇచ్చేశారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే మీ గురించే తలుచుకుంటూ ఉంటారు. మీరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. మీరు ఆనందంగా ఉండాలి అని ఆశపడతారు. అలాగే మీరు ఏది కోరుకున్నా సరే అది జరగాలి అని, మీరు ఎక్కడ ఉన్నా సరే సంతోషంగా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఇలా ఉండేవారు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు. ఎందుకంటే మనం బాగుపడితే చూడలేని వారు అనుకునే ఈ సమాజంలో మనం బాగుపడాలి అని కోరుకునేవారు ఎవరుంటారు చెప్పండి ఈ కలికాలంలో. ఇలాంటి వారు మీ జీవితంలోకి వస్తే మీరు అస్సలు వదులుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కలియుగంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్నమాట. భగవంతుడు మీకు మంచి చేయాలి అని చెప్పి ఇలాంటి వారిని మీ జీవితంలోకి పంపిస్తారు. కాబట్టి ఇలాంటి వారు మీ జీవితంలో ఉంటే వారినైతే అస్సలు వదులుకోకండి. వారి ప్రేమను పొందండి. జీవితాంతం ఆనందంగా సంతోషంగా ఉండండి. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.